హాయ్ అండి. చాలామంది అయితే ఏజియో యాప్‌లో గోల్డ్ కాయిన్‌ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అని అయితే నాకు కామెంట్ చేస్తున్నారు. అలాగే తెలియని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. వాళ్ళందరికీ అయితే ఈ వీడియో యూజ్ అవుతుందండి. ఏజియో యాప్‌ని ఓపెన్ చేసి ఆ సెర్చ్‌లో అయితే మనకి ఏ కాయిన్ కావాలి 24 క్యారెట్టా ఆర్ 22 క్యారెట్టా అని ఇక్కడ మనము టైప్ చేయాలి. నేనైతే ఇక్కడ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ ఇన్ జోయ్ లుకాస్ అని అయితే టైప్ చేశాను. చూడండి చాలా మనకి కాయిన్స్ అయితే ఇలా డిస్ప్లే అవుతాయి. మీకు నచ్చిన కాయిన్ మీకు ఏ కాయిన్ అంటే జోయ్ లుకాసా, ముత్తూటా, మలబారా ఇలా మీకు నచ్చింది మీకు ఎక్కడైతే ట్రస్ట్ ఉంటుందో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ నుండి కూడా జోయ్ లుకాస్లోనే తీసుకుంటున్నాను కాబట్టి ఈ కాయిన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కాయిన్ని నేను యాడ్ టు బ్యాగ్ లేక్ అయితే తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఈ కాయిన్ అనేది వ్యూ బ్యాగ్ లేకి వెళుతుంది. ఇప్పుడు చూడండి కాయిన్ కాస్ట్ వచ్చేసి 10,992 రూపాయలు. ఇక్కడ మనకి ఇంకొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి చూడండి. కూపన్ అప్లై చేస్తే ఇంకా 220 రూపాయలు అయితే తగ్గుతుంది. చాలా మంది ఈ అప్లై కూపన్ అయితే యూజ్ చేయట్లేదు తెలియక. ఖచ్చితంగా ఇక్కడ కూపన్ అప్లైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా 200, 220 ఇలా తగ్గుతుంది. ఇక ప్రొసీడ్ పేమెంట్కి వెళ్ళాక ఇక్కడ మనకి యాడ్ టు కార్డ్ అని ఉంటుంది. చూడండి కొంచెం పైకి వెళ్తే యాడ్ టు కార్డ్ అని ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఐసిఐసిఐ కార్డు తీసుకొని ఇక్కడ యాడ్ టు కార్డులోకి వెళ్ళి కార్డు నెంబరు, ఆ కార్డు మీద ఉన్న పర్సన్ నేము, అలాగే మంత్, ఇయర్ ఇవన్నీ కూడా మనము క్లియర్గా మెన్షన్ చేయాలి. చూడండి కార్డు నెంబర్ నేను ఇక్కడ టైప్ చేయగానే 1000 రూపాయలు తగ్గినట్లు చూపిస్తుంది. అంటే 10,800 ఉన్నది 9,800కి వస్తుంది నాకు. కార్డు నెంబరు, పర్సన్ నేము ఇలా అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వాలి. ఇచ్చాకనే మనకి ప్రొసీడ్ టు పేమెంట్కి అయితే వెళుతుంది. ఇక్కడ చూడండి నేను అన్ని క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ ఫైనల్గా సివివి అనేది యాడ్ చేయాలి. యాడ్ చేశాక కింద పే 9,802 రూపీ ఉంది కదండి, ఆ అమౌంట్ అయితే ఫైనల్గా పే చేయాలి. ఇప్పుడు నేను సివివిని అయితే యాడ్ చేసి పే సెక్యూర్ అమౌంట్ని అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుందండి. ఇక్కడ పే దగ్గర ట్యాప్ చేశాక మనకి ఈ పేమెంట్ అనేది ప్రాసెస్ వెళ్తుంది. ఎవరి కార్డు అయితే తీసుకుంటున్నామో వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ చెప్పించుకొని సబ్మిట్ చేస్తే మన ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. చూడండి ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని వస్తుంది. ఇప్పుడు అకౌంట్స్కి వెళ్ళి మన ఆర్డర్ కన్ఫర్మ్ అయిందో లేదో చూసుకోవాలి. చూడండి నా ఆర్డర్ అయితే కన్ఫర్మ్డ్ అని వస్తుంది. జూలై 16th అయితే నా కాయిన్ నాకు డెలివరీ అవుతుంది. ప్రాసెస్ చాలా ఈజీగా సెక్యూర్గా ఉంటుందండి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు.